జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252 వెంటనే సవరించాలని పెద్దపల్లి జిల్లా TUWJ హెచ్ 143 జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మానుకోవాలని పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన దిగారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ వేణుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా TUWJ హెచ్ 143 టెంజు జిల్లా అధ్యక్షుడు కొట్టె సదానందం, TUWJ హెచ్ 143 IJU నేషనల్ కౌన్సిల్ మెంబర్ అంకరి ప్రకాష్, నాయకులు ఎర్రోజు వేణులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 23,000 అక్రిడేషన్ కార్డులు ఇవ్వగా కొత్త జీవోతో అవి 10,000కు పైగా కార్డులకు కోత పడే ప్రమాదం ఉందని జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఒక కార్డు ఉండేదని, ఇప్పుడు అది రద్దు చేసి స్టేట్, జిల్లా, మండల స్థాయిలో మాత్రమే కార్డులు ఇవ్వాలని నిర్వహించడం దారుణమన్నారు. గతంలో జనరల్, స్పోర్ట్స్, కల్చరల్, ఫిల్మ్, కార్టూనిస్టులకు ప్రత్యేక కోటా ఉండేదని, ఇప్పుడు ఈ కోటాను రద్దు చేసి ఫ్రీలాన్స్ కోటాలో అది కార్టూనిస్టులకే పరిమితం చేశారని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. గత ప్రభుత్వం జర్నలిస్టులందరినీ గుర్తించి ఇచ్చిన అక్రిడేషన్ కార్డులను, గుర్తింపు కార్డులను ఈ ప్రభుత్వం కుదింపు చేయడాన్ని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. దాన్ని మళ్ళీ సవరించి యథావిధిగా కొనసాగించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 23,000 మంది జర్నలిస్టులను గుర్తించి వారందరికీ అక్రిడేషన్ కార్డులను, బస్ పాస్లను గత ప్రభుత్వం అందజేసింది. అయితే ఎన్నికల ముందు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వస్తే తమకు పెద్ద ఎత్తున జర్నలిస్టులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇస్తాం, హౌస్ సైట్స్ ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇంకా ప్రతి డెస్క్ జర్నలిస్టులకు కానీ, డిజిటల్ జర్నలిస్టులకు కానీ ప్రతి ఒక్కరిని గుర్తించి వారందరికీ అక్రిడేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటింది. కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా అక్రిడేషన్ కార్డు రాష్ట్రంలో ఇవ్వలేదు. దానికి పోగా ఏదైతే 23,000 మంది జర్నలిస్టులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారిలో కుదించి కేవలం 10,000, 12,000, 14,000 మందికి మాత్రమే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు వచ్చే విధంగా జీవో 252 కొత్తగా తీసుకురావడం జరిగింది. ఈ జీవోతో పెద్ద ఎత్తున జర్నలిస్టులకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే నూతనంగా తీసుకువచ్చినటువంటి 252 జీవోను వెంటనే దాన్ని పునరుద్ధరించి జర్నలిస్టులందరికీ ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు కొత్తగా అక్రిడేషన్లు ఇవ్వడంతో పాటుగా మరికొంతమందికి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి TUWJ IJU అల్లం నారాయణ సార్ యూనియన్ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టి జర్నలిస్టు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. ఈ కార్యక్రమంలో TUWJ హెచ్ 143 టెంజు జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దసాని సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కాల్వ రమేష్, జిల్లా నాయకులు తిర్రి తిరుపతి గౌడ్, కీర్తి రమేష్, దుమ్మటి రాజేష్, ND తివారీ, అర్కుటి మల్లేష్ యాదవ్, చిలపు కిషన్, కొయ్యడ తిరుపతి, తిర్రి సుధాకర్ గౌడ్ తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.